అందరికీ నమస్తే అండి. సో, ఒక పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుల ఈవెంట్స్‌కి గానీ, పెళ్ళిళ్ళకి గానీ వాళ్ళు కార్డ్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు సో, ఒక పత్రికలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెళ్ళికి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు వైసీపీ క్యాడర్‌కి చెప్తారంట. చెప్తే అక్కడి నుంచి వైసీపీ క్యాడర్ ఎవరైతే కార్డ్ ఇచ్చారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ పెళ్ళికి వస్తా ఉన్నారు. మీరు భారీ బందోబస్తు పెట్టండి. అలాగే జనాల్ని కూడా గట్టిగానే మీరు పోగు చేయండి. అవసరమైతే డబ్బులు ఇచ్చి మీ పెళ్ళిళ్ళకి రప్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చాక మీరు జై జగన్ జై జగన్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వాలని చెప్పేసి ఒక పత్రిక అయితే రాయటం జరిగింది. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి అడుగు బయటకు పెడితే ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే జనాలకి కొదవైతే లేదు. ఎందుకంటే ఆయన అంటేనే జనం, జగన్ అంటేనే జనం అనే టైప్లో ఆయన మొన్న చూడండి మీరు ఏ పర్యటనలు చూసినా చిత్తూరు పర్యటన కానివ్వండి, అలాగే సత్తెనపల్లి పర్యటన కానివ్వండి, ఇన్ని పర్యటనలో మరి వీళ్ళందరూ కూడా జనాలు డబ్బులు ఇస్తేనే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పారా? సో ఏమీ లేదు, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమీ లేవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కనిపించాలి. సో నన్ను చూడడానికి నా వెనకాల జనం ఉన్నారని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక పత్రిక సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో సో ఈ విధంగా రాయించడం, చెప్పించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే రాష్ట్రంలో ఏ సమస్యల మీద ఈ సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయలేదు. కేవలం ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఎవరైనా కార్డు ఇస్తూ ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బలప్రదర్శన చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎవరైతే పెళ్లి కార్డు ఇస్తారో వాళ్ళకి ముందే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు భారీగా జనాన్ని పోగొట్టండి, అవసరమైతే డబ్బులు మేము పంపిస్తామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మీడియా ఛానల్ దుష్ప్రచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తూ ఉంది. సో నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, ఈ 15 నెలల పాటు ఎన్ని ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడం జరిగింది, ఎన్ని జిల్లాల పర్యటన చేశారో అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేడడం తప్ప వీళ్ళకి మరో పనే ఉండదు పొద్దుట్లేస్తే.